హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు చాలామంది స్టాక్ మార్కెట్ లోలో ఓపెన్ అయింది కదా, పడిపోతుంది అనుకొని ఉంటారు. కానీ మరి ఎందుకని అంతలా ర్యాలీ అయింది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెద్ద మూవీ చూసారా? సరే, నేను చూశాను. సో మాట్లాడుకుందాం. చూడండి సార్, పునాది రాళ్ళు వేస్తుంది మన స్టాక్ మార్కెట్. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ క్యాండిల్స్ యొక్క మూమెంట్ చూస్తే స్ట్రాంగ్ బేస్ అనేది ఫామ్ చేస్తూ ఉంది. అలా అనిపించట్లేదు కదా? చూద్దాం, లోపల చూద్దాం. సో అలాగేంటంటే వరల్డ్ స్టాక్ మార్కెట్లో 7th ప్లేస్కి దిగిపోయింది. వేరే కంట్రీలు ఎగబాకాయి, అందువల్ల మనం దిగిపోయినట్లు కనిపిస్తుంది. సో అప్డేట్ చూద్దాం. అలాగే రేపు ఆర్బీఐ మీట్లో అవుట్కమ్ ఏంటి? సో ఎలాంటి కామెంట్స్ చేస్తే మార్కెట్ ఎలాంటి రియాక్షన్లు ఇవ్వచ్చు? షాకా, సర్ప్రైజా? ఆ విషయాలు చూద్దాం. సో డిక్సాన్ టెక్నాలజీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. లెన్స్కార్ట్, ట్రెంట్ బోనస్, అలాగే టైటాన్ కంపెనీకి సంబంధించిన రెవెన్యూ గైడ్లైన్స్ ఇత్యాది విషయాలు డిస్కస్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ముఖ చిత్రంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ సో లైక్ వేసుకున్నారా? సో అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను మరీ చెప్తాను, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్ పనికొస్తుంది అబ్బాయి, మీకు పనికొస్తుంది. చూడండి సార్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క మంత్లీ చార్ట్ చూస్తున్నాము. సో రీసెంట్ మంత్స్లో ఫాల్ డౌన్కి ప్రధానమైన కారణం అయితే కనుక సో యుఎస్, ఇరాను ఈ వార్ కైండ్ ఆఫ్ న్యూస్ అప్డేట్స్ వల్ల కదా. సో అంటే రీసెంట్ మంత్స్లో సరిగ్గా లేదు. అంతకుముందు హిస్టారికల్ డేటా చూస్తే నిఫ్టీ బాగానే పర్ఫామ్ చేసింది. మన ఎకానమీకి అయితే కనుక ఏ డోకా లేదు. అలాగేనంటే వీక్లీ చార్ట్ చూస్తే రీసెంట్ వీక్స్లో తడబాటు, అలాగే యుద్ధం సద్దుమణిగింది అనే వార్తతో ఒక 2-3 వీక్స్ మెరిపించిన. సో అంటే ఇప్పుడు మనకి ఎట్లాగైతే మెరుపులు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి, కానీ వర్షం పట్టలేదు. స్టాక్ మార్కెట్లో కూడా అలాగే ఉంది కదా పరిస్థితి. అలాగే దానికి ముందు యుద్ధ ప్రభావం వల్ల రీసెంట్ వీక్స్లో డౌన్ ట్రెండే నడిచింది. ఓవరాల్గా ఆశాజనకమైన మూమెంట్ అనేది వీక్లీలో, మంత్లీలో లేదు. కానీ సో ఇక్కడే పప్పులో కాలు వేస్తారు. మనం చూడాల్సింది ఏంటంటే డైలీ చార్ట్. ఎందుకంటే డైనమిక్గా మార్కెట్ యొక్క మూమెంటు, మార్కెట్ యొక్క గమనాన్ని, స్థితిగతిని చేంజ్ చేయగలిగిన సత్తా ఉన్న టైం ఫ్రేమ్వర్క్ ఏది అని అంటే డైలీ. సో డైలీ టైం ఫ్రేమ్వర్క్ చూసే ముందు అసలు మ్యాక్రో డేటా ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక లుక్ వేద్దాం పదండి. చూడండి సార్, క్రూడ్ ఆయిల్ అయితే కనుక 3% ఫాల్ డౌన్ అయింది. అది ఒక శుభ సూచకం. అలాగే యుఎస్ సెనేట్లో ఏంటంటే ఎక్కువ మంది యుద్ధం ముగించాలి అనే దానికి, ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అంటే ఎక్కువ మంది పీపుల్ ఏంటంటే యుద్ధ విరమణ కోరుకుంటున్నారు. సో కాబట్టి ఏంటంటే అది ఒక శుభ సూచకం. సో అలాగే ఏంటంటే వారు వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ రికవర్ అవ్వట్లేదు, పడుతూ ఉంది అనుకున్నది మీ భ్రమ. సో చూడండి, నేనేమంటానంటే యుద్ధం వల్ల కనుక డ్యామేజ్ అవుతూ ఉంది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎట్ ప్రెజెంట్ మూమెంట్ అనుకుంటే, యుఎస్ మార్కెట్లో ఎందుకని మరి అంతలా హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తూ ఉంది? యుద్ధం చేస్తున్న వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ దానివల్ల మన కంట్రీ అంతలా ఇంపాక్ట్ అవుతుంది అని అంటే చూడమెంట్స్ ఎఫెక్ట్ అయితే అన్ని కంట్రీలు యొక్క ఎకానమీ అనేది ఎఫెక్ట్ అవ్వాలి యుద్ధం వల్ల. కానీ చేస్తున్న వాళ్ళు బాగానే ఉన్నారు. సో మీకు అనిపించవచ్చు క్రూడ్ వల్ల, దానివల్ల ఏంటంటే మనం డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి దానివల్ల ఇంపాక్ట్ అని. కానీ ఏంటంటే యుఎస్ ఆల్రెడీ ప్రత్యక్షంగా పాల్గొంటున్నప్పుడు వాళ్ళ ఎకానమీకి చాలా డ్యామేజ్ కదా. కాబట్టి ఏంటంటే కొంత సమయం తర్వాత, యుద్ధం స్టార్ట్ అయిన కొంత సమయం తర్వాత ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ ఏంటంటే దాన్ని ఇగ్నోర్ చేస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి టెక్నికల్ గ్లిచ్చే కానీ మన ఎకానమీలో ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది. సో అట్లాగే ఏంటంటే మనకి మ్యాక్రో డేటాలో కీలకమైన అంశం మనం చూడాల్సింది ఏంటంటే సో ఎంపీసీ మీటింగ్. సో ఆర్బీఐ మీట్ అనేది రేపు ఉంది. సో లాస్ట్ మీట్లో ఏంటంటే వాళ్ళు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అలాగే ఏంటంటే ఈ రేట్ కట్ కానీ రేట్ హైక్ కానీ లేదు. సో మరి ఇప్పుడున్న పరిస్థితులకి ఈ క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల, ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్ వల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ వర్రీస్, అంటే రేట్లు పెరుగుతాయి అనే వర్రీ అయితే కనుక ఉంది. కానీ ఏంటంటే సద్దుమినిగే వైపు స్టెప్స్ వేస్తుంది కాబట్టి ఫర్దర్గా వేచి చూసే ధోరణి వెళ్తారు. కానీ రేట్ హైక్ అట్లాంటివి
చేయరు అనేది నా వ్యక్తిగతమైన వ్యూ. వాళ్ళు ఏం చేస్తారనేది రేపు చూడాలి. ఇప్పుడున్న డేటా ప్రకారం ఏంటంటే వాళ్ళు వేచి చూసే ధోరణిలోనే ఉంటారనమాట. అలాగే ఈ గ్రోత్ గురించి, ఎకనామిక్ గ్రోత్ గురించి ఏమని కామెంట్ చేస్తారు, అలాగే కామెంట్స్ ఎలాంటి డోవిష్ కామెంట్స్ చేస్తారా, హాకిష్ కామెంట్స్ చేస్తారా, న్యూట్రల్ వ్యూతో న్యూట్రల్ కామెంట్స్ చేస్తారా అనేది చూడాలి. సో నా అంచనా అయితే కనుక న్యూట్రల్ కామెంట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి వ్యూ ఉండొచ్చు అనేది నా అంచనా. కానీ మనమేమి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం కదా, అదనమాట. కాబట్టి ఆర్బీఐ మీట్ వాళ్ళ కామెంట్స్ని మనం చూడాలి. దానివల్ల అంటే ఆర్బీఐ మీట్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఏ కంట్రీకైనా సరే సెంట్రల్ బ్యాంక్ యొక్క అప్డేట్స్ అనేవి చాలా కీలకం. మార్కెట్ డైనమిక్స్ చేంజ్ చేయగలిగిన సత్తా ఉన్న న్యూస్లో ఇట్లాంటివి ఆర్బీఐ మీట్లు కానీ, లేకపోతే యుఎస్ ఫెడరల్ బ్యాంకు మీట్ అప్డేట్స్ కానీ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు అప్డేట్స్ కానీ, మన కంట్రీ జీడిపి నెంబర్స్ కానీ, వాటికి సంబంధించిన స్పెక్యులేషన్ కానీ, ఇన్ఫ్లేషన్ వర్రీస్ కానీ, ఇన్ఫ్లేషన్ డేటా కానీ, ఇట్లాంటివి ఏంటంటే ఎక్కువగా కీలకం అనమాట. మార్కెట్ యొక్క ట్రెండ్ని చేంజ్ చేయగలిగిన సత్తా ఉన్నాయి. కాబట్టి ఆర్బీఐ మీట్ తర్వాత మనం రేపు ఖచ్చితంగా మనం రివ్యూ చేసుకోవాలి. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతానికి ఇది. మరి టెక్నికల్గా డైలీ చార్ట్లో ఏం జరుగుతుందో చూసే ముందు సో వీడియోని లైక్ చేశారు కదా, చేశారా లేదా చేయండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద డైలీ చార్ట్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ క్యాండిల్ దగ్గర స్టాక్ మార్కెట్ బోటం, అంటే ఈ వార్ కైండ్ ఆఫ్ ఫాల్కి ఈ క్యాండిల్ దగ్గర బోటం అని మాట్లాడుకున్నాం. అలాగే సద్దు మణుగుతుంది అనే న్యూస్ మీకు రాబోతుంది. ఆ విషయం మార్కెట్కి ముందే తెలుసు కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేశారనేది మనం డిస్కస్ చేసుకున్నాము. అంటే ఈ క్యాండిల్ ఫామ్ అయిన డే ఏంటి, 2 ఏప్రిల్ వీడియో ఉంటుంది చూడండి మన ఛానల్లో, 2, 3. సో అలాగే ఏంటంటే అలాగే అనుకున్నట్లుగానే అఫీషియల్ న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత గ్యాప్ అప్ అయింది. చూడండి, అదర్ కంట్రీస్కి ఏంటంటే రన్నింగ్లో అంటే యూఎస్ ఇట్లాంటి వాడికి ఏంటంటే రన్నింగ్ అప్డేట్ కావడంతో ఆ మార్కెట్లో ఏంటంటే గ్యాప్ లేదు. కానీ మనకేంటంటే మనం నిద్రపోతూ ఉన్నాం కదా ఆ పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు. కాబట్టి తెల్లారు ఏంటంటే ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్కి మనం యాక్టివ్గా లేనప్పుడు కనుక మనకు గుడ్ న్యూస్ వస్తే ఇలా గ్యాప్స్ ఫామ్ అవుతాయి. సో అది మనం డిస్కస్ చేసాము. అలాగే ఈ పర్టికులర్ ఏరియా మనం చూపించాం కదా, హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉండే ఏరియా ఇది అని చెప్పి మనం డిస్కస్ చేసాము. గ్యాప్ అప్ అయ్యి అలా వెళ్ళింది కదా. సో మళ్ళీ ఏంటంటే మార్కెట్లో సో అంతలా మీకు ర్యాలీస్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ గ్యాప్ అంతే ఉంది. సో మళ్ళీ ఏంటంటే ఈ ఆరిజిన్ దగ్గరికి ఈ ఆరిజిన్ని టచ్ చేసింది. అలాగే రేపు ఆర్బీఐ మీట్స్ వాళ్ళ కామెంట్స్ వల్ల ఏదైనా అనిశ్చితి పైకి కిందకి వచ్చి మరొక్కసారి కూడా ఈ జోన్ని టచ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అది మనం ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే ఈవెంట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే వోల్టాలిటీని క్రియేట్ చేస్తాయి, కాసేపు పైకి కాసేపు కిందకి. కానీ ఓవరాల్గా ఈ జోన్ని టచ్ చేస్తుందా చేయట్లేదా అది కాదు మన క్వశ్చన్. కానీ ఓవరాల్గా ట్రెండ్ అంటే పైకి వెళ్ళాలనే మార్కెట్ యొక్క ఉద్దేశంలో అయితే కనుక ఏ చేంజ్ లేదు అది. కాబట్టి ఈ లెవెల్ని ప్రొటెక్ట్ చేసుకుంటా కమింగ్ డేస్లో 24,595 వైపు, అటు పైకి అలా 25K వైపు మార్కెట్ యొక్క చూపులు అటువైపు ఉండే అవకాశాలు, పాసిబిలిటీస్ పుష్కలంగా ఉన్నాయి. సో ఆర్బీఐ గవర్నర్ గారు ఏదన్నా మనకి షాకింగ్ కామెంట్స్ ఏదన్నా చేసినా, షాకింగ్ డెసిషన్స్ ఏదన్నా, మార్కెట్ ఏదైనా ఊహించిన థింగ్స్ ఏదన్నా తీసుకుంటే కొత్తగా న్యూ స్టెప్ తీసుకుంటారు తప్ప అది మనం రివ్యూ చేసుకోవాలి. అది నా చేతుల్లో లేనిది. అన్లెస్ అంటిల్ కనుక ఆర్బీఐ న్యూట్రల్ స్టాన్స్తోనే ఉండి నార్మల్గా న్యూట్రల్ కామెంట్సే చేస్తే వేచి చూసే దూరంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు డేటాను బట్టి చెప్తున్నాను, అంతేగాని మనం యాక్యురేట్గా చెప్పలేం కదా. వాళ్ళు అలాంటి పాసిబిలిటీస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే సో దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ ఏంటంటే సో ఇప్పుడు అప్ ట్రెండ్ని కొనసాగించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో రీసెంట్గా ఫాల్ డౌన్ కదా, అప్ ట్రెండ్ ఎలా అంటామని అనొద్దు. చూడండి, అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఈ క్యాండిల్ దగ్గర నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ రీట్రేస్మెంట్స్ అంతే. చూడండి, డౌన్ ట్రెండ్ ఇట్లా ఉండదు. పడితే ఏంటంటే సో దడేలని పడుతుంది. ఇట్లా డిప్ అవుతా మళ్ళీ కాస్త రికవరీ, డిప్ అవుతా కాస్త రికవరీ, అట్లా ఉండదు. అర్థమవుతుందా? సో వాళ్ళ ప్రయత్నం అంతా కూడా ఏంటంటే ఈ ఆరిజిన్ దగ్గర ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి మంచిగా ఏంటంటే పునాది వేస్తారనమాట. స్ట్రాంగ్ బేస్ అనేది ఫామ్ చేస్తూ ఉంది ఆల్రెడీ. సో మీరు నిన్నటి క్యాండిల్ చూసినా సో లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ బయింగ్, ఈ షార్ప్ టైల్ అనేది బయింగ్ని సూచిస్తుంది. మొన్నటి క్యాండిల్ చూసినా కూడా లోయర్ లెవెల్ నుంచి చూడండి ఇక్కడ గోడకి
ఇటుకలు ఇటుకలు కడుతూ సిమెంట్ కట్టుబడి చేస్తూ ఉంటారు చూసారా? సో ఆ మాదిరి ఏంటంటే బేస్ ఫామ్ చేస్తుంది. సో ఇది పునాది అనమాట, పునాది రాళ్ళు అని చెప్పొచ్చు ఈ ఏరియాని. కాబట్టి ఆ ఏరియా టచ్ చేసింది. మరలా ఏదైనా డిప్ అయినా కూడా ఈ పునాది రాళ్ళు ఉన్న ఏరియా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది అంటాను. మార్కెట్కి చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మార్కెట్లో బయింగ్ స్ట్రెంత్ అనేది కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో కానీ మీకు అలా అనిపించకపోవచ్చు ఎక్కువ మందికి. ఎందుకనంటే నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే పైన క్లోజ్ అవ్వలేదు కదా, తక్కువే క్లోజ్ అయింది కదా, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. చూడండి మనసు ఎప్పుడూ కూడా నిన్నటి క్లోజింగ్ అని, నిన్నటి హై అని, నిన్నటి లో అని, అది ఎప్పుడూ కూడా కొలమానం కాదు స్టాక్ మార్కెట్కి. మీరు 20 లక్షల ఎకరం ఉంది మామిడి తోట న్యూజివీడ్లో ఎంత ఉంటుందో ఒక 70 లక్షలు ఉంటుందా? సరే, ఒక 70 లక్షలు ఉంటుంది న్యూజివీడ్లో అని చెప్పి మీరు వెళ్ళారు. సో 65 చెప్పారు. మీ మనసులో 70 అయితే కొందామని ఉంది, వాళ్ళు 65, 63 చెప్పారు. ఏం చేస్తారు మీరు? 4 ఎకరాలు కొనుక్కునే వాళ్ళు ఇంకొక ఎకరం కూడా కొనడానికి ట్రై చేస్తారు కదా. అలాగేంటంటే సో ఇలా ఈ గ్లోబల్ క్యూస్ బాగోనప్పుడు, గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏంటంటే సో మనకి ఇలా మంచి ర్యాలీ వచ్చి సో ఇలా మంచి క్యాండిల్ని ఫామ్ చేసింది అంటే ఓపెనింగ్ దగ్గర నుంచి దాని బలం చూడండి. అంతేగాని గ్లోబల్ క్యూస్ బాగోనప్పుడు గ్యాప్ అప్ అవ్వాలి, పైకి వెళ్ళాలి అని అంటే అలా జరగవు. ఎందుకనంటే దానికి కారణం వేరే. సో ఆర్బిట్రేజ్ గెయిన్స్ అంటారు, ఆ టాపిక్ వేరే. అది ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాదు. కానీ లోలో ఓపెన్ అయినప్పుడు కూడా మార్కెట్లో ఇలా స్ట్రెందీ క్యాండిల్స్ పడుతున్నాయి, ఫుల్ క్యాండిల్స్ పడుతున్నాయి. అలాగే డే లోస్కి ఇలా సడన్గా జారినా కూడా ఆర్డర్లు ఫిల్ అవ్వకుండా స్ట్రాంగ్ బయింగ్ అనేది లోయర్ లెవెల్లో రావటం. సో అది స్ట్రాంగ్ బేస్ని ఫామ్ చేస్తుంది. పునాది రాళ్ళు అనేది నాకు అనిపిస్తుంది. అర్థమవుతుందా? అది అంతేగాని నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే పైన క్లోజ్ అయిందా, అది పైన క్లోజ్ లేదు. సో కింద క్లోజ్ అయినా చేసేదేం లేదు. ఎందుకంటే మార్కెట్ ఏంటంటే ఆ క్యాండిల్లో బలంగా అనిపిస్తుందా లేదా, అది ఇంపార్టెంట్. నిన్నటి క్యాండిల్ యొక్క క్లోజింగ్ కన్నా పైన క్లోజ్ అయ్యి రేపొద్దున జర డిప్ అవ్వకూడదని రూల్ ఏమైనా ఉందా? లేదు. కానీ ఓవరాల్గా స్ట్రాంగ్ బేస్ ఫామ్ చేస్తుంది. కాబట్టి రానున్నాయి మంచి రోజులు. కాబట్టి ఆ ర్యాలీస్ వచ్చినాక అందరికీ ఐడెంటిఫై అవుతుంది, అందరికీ తెలుస్తుంది. కానీ ముందు దాన్ని కళ్ళతో చూడగలగాలి, అబ్జర్వ్ చేయగలగాలి. అది చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పింది అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. సో దీనికి సంబంధించిన థింగ్స్ వివరణ అనేది నేను ఆల్రెడీ వీడియోస్లో ఇస్తూనే ఉన్నాను. సో లాస్ట్ 2-3 వీడియోస్ మీరు ఒకసారి వెరిఫై చేస్తే కనుక సో ఈ రేంజ్లో ఎందుకని ఇన్స్టిట్యూషన్స్ యొక్క యాక్టివిటీ హెవీగా ఉంటుంది అనేది కూడా వివరణ ఇచ్చాను. అర్థమవుతుందా? అదనమాట. ఎఫ్ఐఐ డేటా బాగుండాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు ఎఫ్ఐఐ డేటా పాజిటివ్గా వచ్చిన తర్వాత కొనాలి అనుకుంటే అప్పటికి ఆల్ టైమ్ హైలోకి వచ్చినాక అనిపిస్తుంది అది. సో వాళ్ళు 6-7% ఏం చేస్తారు ఇయర్లీ. అది మీకు ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు థింగ్స్ వాళ్ళు హైలో కొని హైయర్ హైస్కి తీసుకెళ్ళి హైయర్ లెవెల్లో మనల్ని ముంచుతారు. కానీ అంటే వాళ్ళు విత్డ్రా చేయడానికి కారణాలు వేరే. చెప్పా కదా, ఇన్ఫ్లో అవుట్ఫ్లోని బట్టి ఉంటుంది. మీ డబ్బులు మీ ఇష్టం కదా. కాబట్టి ఏంటంటే లోయర్ లెవెల్స్లో అబ్జర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఎవరు కాదనరు కదా. అంతే కదా. ఏ బ్యాంకు ఈ ఎఫ్ఐఎస్ని వాళ్ళే 7% కోసం వాళ్ళు ఏం చేసి ట్రేడ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ డేటా అంతా పాజిటివ్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి చూడాలంటే వర్కౌట్ అవ్వదు. మీకు నెగిటివ్లో ఉంటుంది పోర్ట్ఫోలియో. మీరు చూడండి, నేను చెప్పింది అబద్ధమైతే లాస్ట్ 10-20 ఇయర్స్ డేటా వెళ్ళి చూడండి. ఎఫ్ఐఎస్ ఏ ఇయర్స్లో సెల్ ఆఫ్ చేశారో చూడండి, లేదా ఏ మంత్స్లో సెల్ ఆఫ్ చేశారో చూడండి. ఆ ఇయర్స్లో ఆ మంత్స్లో మీ పెట్టుబడి కనుక ఉండుంటే సో మీ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించండి. చూడండి, నేను 1 ఇయర్ డేటా 2 ఇయర్స్ గురించి చెప్పట్లా. లాస్ట్ 10-20 ఇయర్స్ డేటాకి వెళ్ళండి వెనక్కి. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎఫ్ఐఎస్ అమ్మిన మంత్స్లో మీ పాదాలు అంటే మీ పాదముద్ర ఉంటే స్టాక్ మార్కెట్లో లైఫ్ ఎలా ఉండుండేదో ఇంకొక రేంజ్లో ఉండుండేది అది. అలాగే అది కూడా చూడండి, ఎఫ్ఐఎస్ బాగా కొన్న హైస్లో కనుక కొనుక్కొని ఉంటే ఎలా ఉండేది పోర్ట్ఫోలియో, వాళ్ళు అమ్మేసినప్పుడు కొనుక్కుంటే ఎలా ఉండేదో చూడండి. హిస్టరీ ఎప్పుడు అబద్ధం చెప్పదు. సో అర్థమవుతుందా? మన ఛానల్ ఎప్పుడు కూడా నిజం చూపిస్తుంది. కాబట్టి అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క అనాలిసిస్. కాబట్టి పునాది స్ట్రాంగ్గా వేసుకుంటుంది, ఆ విషయం అనేది మీకు కనిపిస్తూ ఉంది. సో అట్లాగే ఏంటంటే సో ఫర్దర్గా డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్స్ ఇచ్చాను. జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే 10 minutesలో అకౌంట్ ప్రాసెస్. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. సో ఐడిని సో మా టీం నెంబర్ ఉంది చూడండి, మా టీం నెంబర్ ఇచ్చాను.
సో మా ఐడిని ఏంటంటే వాట్సాప్ చేయండి మా టీంకి. వాట్సాప్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ నుంచి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అది సో అది ఫ్రెండ్స్. అలాగేనంటే వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. సో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మాత్రం ఎప్పుడు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి లేదా మీరు రీసెర్చ్ చేసి మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి, అలాగే సౌత్ కొరియా క్లైమ్స్ టు వరల్డ్స్ 6th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్. మనం కింద దిగుతున్నాం, చాలామంది ఏమో ఎక్కుతూ ఉన్నారు పైకి. చూడండి సో మళ్ళీ ఏంటంటే ఇంతకుముందు మనం టాప్లోనే ఉన్నాం కదా, టాప్ అంటే 1 కాదులే, మనం టాప్ పొజిషన్స్లోనే ఉన్నాం. అయితే ఏంటంటే అలాంటి పాజిటివ్ న్యూస్ల కన్నా కూడా ఇలా కిందకి మనం దిగినప్పుడు ఇలాంటివి ఇక్కడ నుంచి మార్కెట్ ముందుకెళ్తుందా లేదా అది మీరు అబ్జర్వ్ చేయగలిగితే సో మీరు స్టెప్ ముందే ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నెంబర్స్ అంటే మన కంట్రీ ముందుకెళ్ళాలని మనం కోరుకుందాం, తప్పులేదు దాంట్లో. కానీ ఏంటంటే సో దానికన్నా ఏంటంటే మీ పోర్ట్ఫోలియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా ముందుకెళ్తుందా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనాలిసిస్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్స్కి, పోర్ట్ఫోలియోస్కి అట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది. ఇటు తిరిగి మన కంట్రీ చాలా రెసిలెంట్. సో ఇది టెంపరీ టెక్నికల్ గ్లిచ్చే. సో త్వరలో స్టెప్స్ దాటేసుకుంటా పైకి వెళ్తుంది. సో అందులో సందేహం లేదు. సో అదనమాట. సో ఆ విషయం అప్పుడు డిస్కస్ చేసుకుందాం ఇటు తిరిగి. అప్పుడు కాదు మన పార్టిసిపేషన్ ఉండాలి. ఇప్పుడు పార్టిసిపేషన్ ఉంటే మనం చూస్తాం. అయితే పార్టిసిపేషన్కి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని, మీ రీసెర్చ్ని మాత్రం తప్పక చూసుకోండి. చూడండి సార్, అలాగే లెన్స్కార్ట్ ఐపీఓ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. గోల్డ్మ్యాన్ సాక్స్, ఐఎంఎఫ్, అదర్స్ వీళ్ళంతా కూడా 2873 crores బై చేశారంట. లెన్స్కార్ట్స్లో స్టేక్ అనమాట. బ్రాంచెస్ వాళ్ళకి పెరుగుతున్నాయి. అలాగే పీపుల్ ఎక్కువ టెలివిజన్, మొబైల్ ఇది ఎక్కువ వాచింగ్ అయిపోయింది, కళ్ళద్దాలు ఎక్కువైపోయినాయి. అలాగే లెన్స్కార్ట్ బ్రాండ్ దాని ఎలా ఫేమస్, వాళ్ళు బిజినెస్ ఎలా గ్రో చేస్తున్నారో కూడా చూసాం కదా. అందుకని అగ్రెసివ్గా ఇన్వెస్టర్స్ వస్తున్నారు అనమాట. ఇదంతా కూడా సో ఇది ప్రైవేట్ ఈక్విటీ అది పబ్లిక్గానే కొని ఉంటారు. అలాగే డెక్సాన్ టెక్నాలజీకి సంబంధించి సో వైవోతో జాయింట్ వెంచర్ అప్రూవల్ త్వరలో ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో ఎలాంటి పాజిటివ్ న్యూస్ అప్డేట్లు రావడంతో స్టాక్ 2% దాకా ర్యాలీ అయింది. చూడండి, అలాగే జ్యువెలరీ బిజినెస్ గురించి చెప్తున్నారు. టైటాన్ వాళ్ళు ఫైనాన్షియల్ 30 కల్లా ఏంటంటే రెవెన్యూని 2x చేస్తారంట. CAGR ఆఫ్ 20%. చెప్పాను కదా, ఎట్లాంటి కామెంట్స్ని బేస్ చేసుకొని స్టాక్స్ పెరుగుతాయి. వీటిని బేస్ చేసుకొని స్టాక్ యొక్క ప్రైజుల్ని పెంచుతూ ఉంటారు, అంటే టార్గెట్స్ పెంచుతూ ఉంటారు. అది ఇట్లాంటి బిజినెస్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాగే మేనేజ్మెంట్ టైటాన్ గతంలో చెప్పినట్లే బ్రాంచ్లు పెంచుకుంటా బిజినెస్లు పెంచారు. కాబట్టి ఇట్లాంటివి కూడా చేస్తారని ఇన్వెస్టర్లు బిలీవ్ చేస్తారు. అందుకనే స్టాక్స్ ర్యాలీ అవుతాయి. అది గ్లోబల్గా ఇస్తున్నప్పుడు ఇట్లాంటి స్టాక్స్ పడ్డాయి అనుకోండి, మీకు ఈ పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ నుంచి వల్ల టెంపరీగా స్టాక్స్ పడ్డా బిజినెస్ ఎఫెక్ట్ అవ్వదు కదా. చూడండి, అలాగే ట్రెండ్కి సంబంధించి బోనస్ ఎగ్జిక్యూషన్ డేట్ అనమాట అది. సో ఆ బోనస్ అప్డేట్, అది ట్రెండ్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ మీరు చూసే ఉంటారు. సో అట్లాగే ఏంటంటే మనం బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం పద. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఈ పర్టికులర్ ఏరియా మనం జోన్ అనుకుంటే సో ఆ జోన్ చూడండి, ఆ జోన్కి వస్తున్నప్పుడే షార్ప్ టైల్. సో కానీ ఈ ఏరియా టచ్ అవ్వకుండానే మనకి వెళ్ళింది. సో నిఫ్టీలో టచ్ అయింది హై టైల్. ఏదన్నా ప్యానిక్ థింగ్ జరిగినా కూడా ఈ లెవెల్ ప్రొటెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. అర్థమవుతుంది. అన్లెస్ అంటే ఈ లెవెల్ ఇంత స్ట్రాంగ్గా ఇలా కనిపిస్తూ ఉన్నప్పుడు మార్కెట్లో పాజిటివ్ బడ్జెట్ కనపడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ రీసెంట్ హైస్ని దాటి ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి అది కథ. సో అది ఫ్రెండ్స్. అలాగే మనం పెద్ద సినిమా చూసాం. సినిమా బాగానే ఉంది. కానీ కూరలో ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది, మసాలా సరిపోయింది, కానీ టేస్ట్ తగ్గింది కొంచెం అనిపిస్తుంది కదా. అట్లా అనిపించింది తప్ప సినిమా బాగుంది. అలాగే హీరో యాక్టింగ్ అయితే కనుక చాలా బాగుంది. స్టోరీ బాగుంది. ప్రెడిక్టబుల్ స్టోరీ అని అనుకున్నాం, కానీ క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికి స్టోరీ యొక్క థీమ్ వేరే అనే విషయం అనేది అర్థమైందనమాట. అది మనం ట్రైలర్లో చూసి ఇలా స్టోరీ అనుకుంటాం కదా, అలా కాకుండా ఆ థీమ్ వేరే అనే విషయం అర్థమైంది. అది అంతా బాగానే ఉంది, నాకు నచ్చిందని చెప్తాను నేను ఓవరాల్గా. సో మీరు కూడా చూస్తే మీ రివ్యూ ఏంటో చెప్పండి. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.